హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఉలువల తెరల పులుసు అండి. మేమైతే ఉలువల తెరల పులుసు అంటాం, మీరేమంటారో కమెంట్ చేయండి. నేను ముందుగా ఇక్కడ 1 టీ గ్లాస్ ఉలువలు తీసుకున్నానండి. బాగా వేయించుకుంటున్నాను. ఆయిల్ ఏం అవసరం లేదు. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వేయిస్తున్నాను. మొత్తం ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేగాయ లేదా అనేది మీకు ఆ స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్, ఒక చిన్న సైజు ఒక టొమాటో, ఇందులోకి 1 స్పూన్ జీరా, అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ కారం, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఉలువలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ ఉలువలు కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు, నేను ఇక్కడ ఒక నిమ్మపండు ఉంటుంది కదండి, నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకొని కడిగి నానపెట్టుకోండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీరా, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోండి. వేగిన తర్వాత ఇందులోకి ఒక టొమాటో వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోండి. మసాలాను వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా నిమ్మపండు నానబెట్టుకున్నాం కదండి, అందులో నుంచి చింతపండు నానబెట్టుకున్నాం కదండి, నిమ్మపండు సైజులో ఆ చింతపండుని బాగా గుజ్జు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పలుచగానే ఉండనివ్వండి. నేను ఇక్కడ ఉలువల తెరల పులుసు అని మేము ఎందుకు అంటామంటే అండి, ఈ కర్రీ మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా తెరులుతున్నప్పుడు ఉలువలు వేస్తున్నామండి, అందుకే ఉలువల తెరల పులుసు అంటామండి మేము. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని చాలా థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలి. వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇది ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్గా కుక్ చేస్తే ఉలవలు అనేది కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్కి కుక్ అయిపోతుంది. నేను ఇక్కడ 2 విజిల్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. ఉలవలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. ఈ కర్రీలో ఉలవలు అనేవి మరీ స్మాష్గా కుక్ అవ్వండి, కొద్దిగా పలుకుగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. యాక్చువల్లీ ఈ కర్రీ రోటీలో కర్రీ రాగి సంగట్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక ఇలాంటి మరిన్ని వీడియోలు కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్.